అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే రంజాన్ స్పెషల్ మా అమ్మ చేతి దమ్కి సేమియాల్ని మీకు చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మంచి మంచి టిప్స్ని కూడా షేర్ చేశాను. ఈ దమ్కి సేమియా కోసం నేను ఆజాద్ కంపెనీ సన్న సేమియాల్ని యూజ్ చేస్తున్నాను. నేను 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ ప్యాకెట్ని తీసుకున్నానండి. మా నెల్లూరు సైడ్ అయితే ఆజాద్ కంపెనీ అయితే బాగా ఫేమస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా మనం మంచి క్వాలిటీ ఉండే సేమియాలతో మనం దమ్కే సేమియాని ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. చాలామంది మెసేజ్ చేస్తున్నారండి దమ్కే సేమియాని ఫస్ట్ టైం మేము ప్రిపేర్ చేస్తున్నాము అనేసి. ఇంకొంతమంది మేము నేర్చుకోవాలి అనుకుంటున్నాము, అందుకనేసి ఎక్కువ క్వాంటిటీ కాకుండా కప్పులో మెజర్ చేసి సింపుల్గా చూపించమని. కప్పులతో మెజర్ చేసుకొని మనం ఈ సేమియాల్ని ప్రిపేర్ చేసుకున్నామంటే అంత పర్ఫెక్ట్గా రావండి. గ్రామ్స్లో మనం కొలుచుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మీ అందరి కోసం ఈ దమ్కే సేమియాల్ని తక్కువ క్వాంటిటీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీ దగ్గర మెజరింగ్ మెషిన్ ఉంటే దాంట్లో వేసుకొని మీరు గ్రాముల్లో కొలుచుకొని మీరు చేసుకోవచ్చండి. అందరి దగ్గర మెజరింగ్ మెషిన్ ఉండదు కాబట్టి నేనైతే ఈ టిప్ని ఫాలో అవుతాను. అదేంటి అంటే నేను 500 గ్రామ్స్ సేమియా ప్యాకెట్ని తీసుకున్నాను కదా, అందులో నుంచి సగం సేమియాల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు నా దగ్గర 250 గ్రామ్స్ సేమియాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ఈ 250 గ్రామ్స్ సేమియాలతో దమ్కే సేమియాల్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇందులోకి 1/2 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేయాలి. అలాగే 1 కేజీ దాకా పంచదారని యాడ్ చేసుకొని ఈ సేమియాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 250 గ్రామ్స్ సేమియాలు కూడా ఎక్కువ అవుతాయి అనుకుంటే ఇందులో సగం సేమియాల్ని కట్ చేసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన దగ్గర 125 గ్రామ్స్ సేమియాలు ఉన్నాయి. ఇందులోకి మనం 250 ml దాకా వాటర్ని యాడ్ చేయాలి. అలాగే 1/2 కేజీ దాకా పంచదారని యాడ్ చేసుకొని దమ్కే సేమియాల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ అన్నీ మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోకి సైడ్లో నేను మెజర్మెంట్స్ని మీకు మెన్షన్ చేస్తాను. నేను 1/2 కేజీ సేమియా ప్యాకెట్ని తీసుకున్నాను కదా, ఆ మొత్తం సేమియాల్ని యూజ్ చేసి నేను దమ్కే సేమియాని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ దమ్కే సేమియాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి సేమియాల్ని ఇలాగ చిన్న సైజులో మనం తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనం కోవా వేసుకోవాల్సిన అవసరం లేదండి. నేను వాటర్ని యాడ్ చేసుకొని సేమియాల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కోవాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని మనం సేమియాల్ని ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే మనం పాలలో సేమియాల్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 4 లేదంటే 5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ దమ్కే సేమియాని ప్రిపేర్ చేసే ఒక రోజు ముందు నేను ఇంట్లోనే కోవాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయట మనకి రెడీమేడ్గా కూడా కోవా దొరుకుతుంది, అది టేస్ట్ అంత బాగుండదు. అందుకనేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. దీనికోసం ఫస్ట్ మనం గిన్నెలోకి 1 లీటర్ దాకా చిక్కటి పాలు, వెన్న శాతం బాగా ఎక్కువగా ఉండే పాలని తీసుకోవాలి. ఈ పాలలోకి కొద్దిగా కూడా వాటర్ని యాడ్ చేయకూడదండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని మనం బాగా మరిగించాలి. ఈ పాలు బాగా మరిగాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కాస్త థిక్గా అవుతుంది. ఇలాంటి స్టేజ్లో మనం కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ కోవాని ప్రిపేర్ చేసుకోవాలి. నేను 500 గ్రామ్స్ దాకా సేమియాల్ని తీసుకున్నాను కాబట్టి ఇందులోకి 1 లీటర్ దాకా పాలని తీసుకొని కోవాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు 250 గ్రామ్స్ సేమియాలు తీసుకుంటే 500 ml దాకా పాలని తీసుకొని కోవాని ప్రిపేర్ చేసుకోండి. ఈ కోవాని ప్రిపేర్ చేసేటప్పుడు మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. నాకు మొత్తం 45 మినిట్స్ టైం పట్టిందండి. ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో ట్రై చేయండి, లేదంటే మీకు రెడీమేడ్గా కూడా దొరుకుతుంది అనుకుంటే ఆ కోవాని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఈ దమ్కే సేమియాలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. జీడిపప్పుల్ని కాస్త ఎక్కువగా వేసుకోండి. నేను కొద్దిగా జీడిపప్పుల్ని, బాదంని యూజ్ చేస్తున్నాను. ఇందులో కిస్మిస్ వేయరండి, కిస్మిస్ వేస్తే టేస్ట్ అంత బాగుండదు. కావాలంటే ఇందులో కిర్నీ గింజలు కానీ వాటర్ మిలన్ సీడ్స్, అదే పుచ్చకాయ గింజల్ని కూడా వేసుకోవచ్చు. నేను 1/2 కేజీ సేమియాల్ని తీసుకున్నాను కాబట్టి ఇందులోకి 2 కిలోల దాకా పంచదార పడుతుంది. అందుకనేసి 2 కిలోల పంచదారని తీసుకున్నాను. ఈ పంచదార చాలా ఎక్కువ అనుకుంటారేమో, అంత పంచదార వేసుకుంటేనే అండి ఆ సేమియాలకి ఆ రుచి అనేది వస్తుంది. మేము ఇయర్లీ వన్స్ ప్రిపేర్ చేస్తాము, ఎప్పుడంటే అప్పుడు చేసుకోము కాబట్టి ఏం కాదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తరువాత అందరికీ కొద్దిగా పంచేస్తాము. అంటే మనం తక్కువ క్వాంటిటీలో తింటే ఏమీ కాదు, అది ఇయర్లీ వన్స్ తింటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం గిన్నెలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి కొద్దిగా బాదం పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను.
డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. కాస్త లైట్గా మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. మరి ఎక్కువగా మనకి ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది బాగుండదండి. ఇలాగా మనకి కొంచెం లైట్గా ఫ్రై అయితే ఆ దమ్కే సేమియాకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అంతా బాగా కరిగిన తరువాత ఇందులోకి పాలు లేదంటే వాటర్ని యాడ్ చేసుకొని దమ్కే సేమియాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే వాటర్ని యాడ్ చేసుకొని దమ్కే సేమియాల్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేశాను. పాలు వేసి చేసుకునే వాళ్ళైతే 1 లీటర్ దాకా చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg సేమియాలకి 1 లీటర్ దాకా వాటర్ పడుతుందన్నమాట. ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. వేసుకోవాలి అనుకుంటే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చండి. వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసుకుంటే ఏంటంటే మనకి చూడడానికి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది, తినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత మనకి వాటర్ అనేది బాగా మరగాలి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా తుంచి పెట్టుకున్న 1/2 kg సేమియాల్ని కొద్దిగా వేసుకోవాలి. సేమియాలు వేసేసిన తర్వాత మొత్తం సేమియాలు వాటర్లో డిప్ అయ్యే విధంగా గరిటెతో కలపండి. అలా కలపకుండా ఉన్నారు అంటే ఒక సేమియా ఉడికి ఇంకొక సేమియా పచ్చిగా ఉంటుంది. అందుకనేసి మొత్తం సేమియాలు వాటర్లో డిప్ అయ్యే విధంగా కలపాలి. ఈ స్టేజ్లో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. సేమియాలు బాగా పర్ఫెక్ట్గా రావాలన్నా చెడిపోవాలన్నా ఇదే స్టేజ్ అండి. అంటే ఉడికేటప్పుడు మనం కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఈ సేమియాలు బాగా సన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి, ఎక్కువగా టైం పట్టదు. మనం సేమియాల్ని వేసుకున్న 2 నిమిషాల లోపే ఉడికిపోతాయి. అందుకనేసి ఆ 2 నిమిషాల లోపే మీరు పంచదారని వెంటనే వేసేయాలి. పంచదార వేయడం కాస్త లేట్ అయితే సేమియాలు ఎక్కువగా ఉడికి ముద్దగా ఉండలుగా కడతాయి. పంచదారని మనం కరెక్ట్ టైంలో యాడ్ చేసామంటే దమ్కే సేమియాలు పొడిగా ఉండి బాగా రుచిగా ఉంటాయి. పంచదార వేయడం కాస్త లేట్ అయితే మనకి సేమియాలు ఎక్కువగా ఉడికిపోయి ఉండలు కడతాయి. అప్పుడు ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. పంచదార వేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి. మొత్తం 2 కిలోల పంచదారని ఒకేసారి వేయకూడదు. అలా మొత్తం ఒకేసారి వేసేసారంటే పంచదార గడ్డ కడుతుంది. అందుకనేసి కొద్దిగా పంచదారని వేసుకొని ఆ వేసుకున్న పంచదార కాస్త కరిగిన తరువాత ఇంకొద్దిగా పంచదారని వేసుకోవాలి. మా అమ్మగారు సేమియాల్ని ఇక్కడ నైఫ్తో కలుపుతున్నారు. గరిటెతో కలిపితే మనకి సేమియాలు విరిగిపోతాయి, అంటే సన్నగా ఉన్నాయి కాబట్టి. అందుకనేసి నైఫ్తో అలాగా కలుపుతున్నారు. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను తీసుకున్న సేమియాలు వచ్చి రోస్టెడ్ సేమియాలు, అందుకనేసి వాటిని నేను రోస్ట్ చెయ్యలేదు. ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే కొద్దిగా నెయ్యిలోకి సేమియాల్ని వేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవచ్చు. యాలకుల పొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న మిక్సీ జార్లోకి కొద్దిగా యాలకుల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా పంచదారని వేసుకొని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి యాలకుల పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు యాలకుల పొడిని సేమియాల్లోకి యాడ్ చేస్తున్నాను. మనం వేసుకున్న పంచదార అంతా పూర్తిగా కరిగిన తరువాత కొంచెం లైట్గా జిగురు పాకం రావాలి. అంటే టచ్ చేసినప్పుడు కొంచెం లైట్గా జిగురుగా ఉండాలి. అందుకనేసి పంచదార వేసిన తరువాత ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కొంచెం లైట్గా జిగురు పాకం వచ్చిన తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసాను. దీని మీద మనం డైరెక్ట్గా మూత పెట్టేసామంటే ఆ ఆవిరి వాటర్ అంతా సేమియాలోకి పడి సేమియా టేస్ట్ మారిపోతుంది. అందుకనేసి ఇలాగ కాటన్ క్లాత్తో చుట్టి పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల ఆ తేమనంతా గుడ్డ పీల్చేసుకుంటుంది. అప్పుడు సేమియాలు ఏమీ పాడవవు. ఇప్పుడు ఈ సేమియాల్ని కదపకుండా ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. అప్పుడు షుగర్ సిరప్ అంతా సేమియాలకి పడుతుంది. 15 నిమిషాల తరువాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇందాక మనకి సేమియాలు కాస్త లిక్విడ్గా ఉన్నాయి. ఇప్పుడు కన్సిస్టెన్సీ కాస్త తిక్కగా అయింది. అంటే సేమియాలు షుగర్ సిరప్ని బాగా పీల్చాయన్నమాట. ఇప్పుడు ఈ సేమియాలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా మొత్తాన్ని వేసేస్తున్నాము. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని చేసుకుంటున్నాము. ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా, జిగురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి అని. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే వీడియోస్కి లైక్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కాస్త ఎక్కువ మంది వీడియోస్కి లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాగా మీరు వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇందాక మనం కోవా వేసుకున్నాం కదా, ఆ కోవా అంతా సేమియాలో బాగా కలిసేలాగా ఒకసారి దీనంతా బాగా కలుపుకోవాలి. ఇక లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, దమ్కే సేమియా రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ దమ్కే సేమియా ఎలా ఉంటుందో మీకు వీడియో పెట్టాను.
మనం చేసుకున్న రోజు కంటే కూడా దాని పక్క రోజు అయితే దమ్కి సేమియా టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే సేమియాలు షుగర్ సిరప్ని బాగా పీల్చేసి ఉంటాయి. చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.